నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 9. సుమ, సంగీత పిలుస్తుంది. ఏంటక్క? సుమ సంగీతను అడుగుతుంది. బాబు ఎక్కడా కనిపించట్లేదు సంగీత అంటుంది. ఓ అదా, బాబును ఆంటీ గారు తీసుకెళ్లారు. అవునా, సరే నేను వెళ్ళి తీసుకుని వస్తాను. వాడిని కూడా రెడీ చేయాలి కదా. సంగీత రమ ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళబోతూ రమ రాజశేఖర్ మాటలు విని ఆగిపోతుంది. ఏమండి? రమ అంటుంది. చెప్పబోయ్, ఏంటి? రాజశేఖర్ అంటారు. అదేనండి, మన సంగీత వెళ్ళిపోతుంది అండి. అవును, పెళ్ళికి వెళ్తుంది, నాకు తెలుసు. అలా కాదండి, తను పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక్కడి నుండి. నీకెవరు చెప్పారు? శేఖర్ అడుగుతాడు. ఇంతకు ముందు బాబు కోసం వెళితే వాళ్ళ నాన్నగారు చెప్పారు. అవునా, సరేలే అంటాడు బాధగా. ఏంటండి సరేలే అంటారు? సంగీతను నేను ఎంత బాగా చూసుకున్నాను. నిజం చెప్పాలంటే సంగీత వచ్చిన తర్వాత నాకు పిల్లలు లేరనే ఫీలింగ్ పోయింది. ఎందుకంటే తనలో నా కూతురుని చూసుకున్నాను. ఇప్పుడు తను వెళ్ళిపోతుంది అంటే నాకు చాలా బాధగా ఉంది అని బాధపడుతుంది. రమ, తను మన బిడ్డ కాదు, పరాయి వాళ్ళ పిల్ల. తను ఏ రోజుకైనా వెళ్ళవలసిందే. తనపైన ఆశలు పెంచుకుని మనం తప్పు చేశాము. ఏంటండి అలా అంటారు? తనను ఏ రోజైనా పరాయి పిల్లలా చూశామా? లేదు కదా. తనను ఇక్కడే ఉండమని చెబుదామండి. రమ, అదెలా కుదురుతుంది చెప్పు? సంగీత తన వాళ్ళతో ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. మనం ఇష్టంగా కొనుక్కున్న ఏ వస్తువైనా ఏదో ఒక రోజు పాడవుతుంది. అలాగే మనం ఇష్టంగా చూసుకున్నామని తనని ఇక్కడే ఉండిపో అని చెప్పే అర్హత మనకు లేదు. ఇంకా మనం తన మంచి కోరుకునే వాళ్ళుగా సంతోషించాలి. ఎందుకంటే తన వాళ్లతో కలిసి సంతోషంగా ఉంటుంది కాబట్టి. కానీ నాకు మాత్రం బాధగా ఉంది. నాకు వీళ్ళమ్మ చాలా అలవాటు అయిపోయారు. తను నా సొంత కూతురు అయితే ఇక్కడే ఉండిపోమ్మని ఆర్డర్ వేసేదాన్ని. రమ, నీకు చాలాసార్లు చెప్పాను. నీకు నేను, నాకు నువ్వు తప్ప ఇంకెవరైనా మన మధ్యలోకి వస్తే వాళ్ళు కొన్ని రోజులు ఉండిపోయే చుట్టాలే తప్ప మనవాళ్ళు కాదని. కానీ సంగీత విషయంలో నేను అలా అనుకోలేను. ఎందుకో తెలియదు, తను వెళ్ళిపోతుంది అంటే నాకు నచ్చటం లేదు. వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. అవి వినిపించటం లేదు సంగీతకు. బాబు కోసం వెళ్ళి వీళ్ళ మాటలు విన్న సంగీత ఆలోచనలో పడుతుంది. వాళ్ళు తన మీద చూపించిన కేరింగ్ గుర్తుకొస్తుంది. అయినా నాన్న నాతో చెప్పలేదే ఊరు వెళ్తున్నామని. సంగీత తన రూమ్కి వెళ్ళేసరికి సుమ తన బట్టలు అన్నీ సర్దుతూ ఉంటుంది. ఎందుకే నా బట్టలు అన్నీ సర్దేశావు? మనం వెళ్తుంది పెళ్ళికి, అక్కడ బట్టలు అమ్ముకోవటానికి కాదు. నేనే చెప్పాను అమ్మా, రాజారావు అంటారు. ఎందుకు నాన్నగారు? తనకి ఏం తెలియనట్లు అడుగుతుంది సంగీత. సుమను రూమ్లో నుండి బయటికి పంపిస్తారు. మనం పెళ్లి చూసుకుని అటునుంచి అటే మన ఊరు వెళ్ళిపోతున్నాం. నేను రాను నాన్న, సంగీత అంటుంది. ఏమ్మా, ఏమైంది? నేను రమ్మంటుంది నీ పుట్టింటికే కదా. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా తల్లి? సుమ వాళ్ళు అవమానించింది. అదేం లేదు నాన్నగారు, నేను రాను అంటున్నది అందుకు కాదు. మీరు ఎప్పుడూ చెబుతుంటారు కదా నాన్నగారు, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా మేలు చేస్తే మరువకూడదని. అవును, ఇప్పటికీ కూడా నేను అదే మాట చెబుతాను. అయితే ఏంటి? నాన్నగారు, నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు పిన్నిగారి కుటుంబం నాకు ఎంతో సహాయం చేసింది. కడుపుతో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఏం చేస్తారో, ఎలా చూసుకుంటారో అన్నీ వీళ్ళు నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి చూసుకున్నారు. నేను ఈరోజు మీరు వచ్చారని చెప్పి నన్ను కన్న కూతురిలా చూసుకున్న వాళ్ళను వదిలేసి వస్తే నా స్వార్థం నేను చూసుకున్న దాన్ని అవుతాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నేను ఇక్కడే ఉండి వీళ్ళను చూసుకోవాలి అనుకుంటున్నాను. మరి మా సంగతి ఏంటి? నాకు నా కూతురు మనవడితో ఉండాలని, వాళ్లతో అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఉంటుంది కదా. కాదనను నాన్నగారు, మీరు కూడా నాతో పాటే ఇక్కడే ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. మామయ్య వాళ్ళు కూడా ఎలాగూ వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. మనకంటూ అక్కడ ఎవరున్నారు చెప్పండి? అక్కడ పొలాలు ఉన్నాయి. నాకు ఏదైనా ఆపద వస్తే మేమున్నామని వచ్చే నా ఊరి జనం ఉన్నారు. ఇక్కడెవరు ఉన్నారమ్మా? మన ఊరిని విడిచి రావటం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. కానీ వీళ్ళను విడిచి రావటం నాకు కూడా ఇష్టం లేదు. సిటీ లైఫ్కి అలవాటు పడి కాదు, వీళ్ళ ప్రేమకు అలవాటు పడి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సంగీత కొంచెం సేపు ఆలోచించి నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమంటారా? ఏంటి?
ఏంటంటే మీరు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఉండండి. మీరు ఊరిని మీ మనవడిని ఇద్దరిని మిస్ అవుతారనే ఫీలింగ్ మీకు ఉండదు. ఏమంటారు అన్నట్లు వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. కొన్ని ఇష్టమైన వాటి కోసం కొన్ని కష్టమైనా చేయాలి, తప్పుతుందా? అంటే మీకు ఐడియా నచ్చిందా? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు, కానీ నీతో మొండిగా వాదించే ఓపిక కూడా లేదు. తెలిసిందే కదా, ఎప్పుడు నీ మాటే నెగ్గించుకుంటావు అని నవ్వుతారు. ఏంటి నాన్నగారు అలా అంటారు? నేను ఎప్పుడూ మీ మాటే కదా వినేది. అవునవును, ఈ మాట బయట వాళ్ళకు చెబితే వింటారు, నాకు కాదు. కానీ నా కూతురి విషయంలో నాకు గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా? నా బంగారు తల్లి ఎక్కడైనా తన మంచితనంతో అందరికీ ప్రేమను పంచుతున్నందుకు. జరిగింది మొత్తం అనసూయకు చెబుతాడు. సరే అన్నయ్య, అది అనుకున్నట్లే చేయండి, కాదనను. కానీ బాబును వీళ్ళ దగ్గర వదిలి రావటం ఎందుకు? ఎందుకంటే సంగీతకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా బాబు ఉన్నాడంటే మన బంధువులు చిన్నచూపు చూస్తారు, సంగీతను బాధ పెట్టేలా మాట్లాడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎవరన్నయ్య సంగీతను బాధ పెట్టేది? మనం లేమా? ఎవరైనా సంగీతను ఏమన్నా అంటే వాళ్ళ తాట తీస్తాను నేను. మన ముందు అనేవాళ్లకు సమాధానం చెప్పొచ్చు, మన వెనుక మాట్లాడే వాళ్లను ఏమంటాం చెప్పు? ఎంతమందికి అని సమాధానం చెబుతాం? నా కూతురిని ఒకరు వేలెత్తి చూపించటం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ముందు సంగీతతో చెబితే వినలేదు. నేను పెళ్లికైనా మానుకుంటాను కానీ బాబుని విడిచి రానని చెప్పింది. అందుకే ఒక ప్లాన్ ఆలోచించి నువ్వు బాబుని విడిచి పెళ్లికొస్తేనే ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటానని కండిషన్ పెట్టాను. అందుకే ఒప్పుకుంది. జరిగింది మొత్తం చెప్పేస్తాడు. రమ చేతికి బాబుని ఇచ్చి సంగీత వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటాడని చెప్పగానే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లుతాయి. సంగీత, నువ్వు మంచిదానివని తెలుసు, మరీ ఇంత మంచిదానివే అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రమ. సంగీత వెళ్తూ, పిన్నిగారు జాగ్రత్త, నువ్వేం భయపడకమ్మా, బాబును నేను బాగా చూసుకుంటాను. నేను చెప్పింది వీడి గురించి కాదు, మీ గురించి. ఈ 2 రోజులు వీడి అల్లరిని భరించడం నాకు తప్పినందుకు సంతోషపడాలో, మీరు కష్టపడాల్సి వస్తుందని బాధపడాలో తెలియట్లేదు అనగానే అందరూ నవ్వేస్తారు. అల్లరి పిల్ల, రమ అంటుంది. అందరూ పెళ్ళింటికి వచ్చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ వెడ్డింగ్ కనుక పెళ్లి పనులని మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూసుకోవటం వలన వీళ్ళకు పెద్దగా ఏం పని ఉండదు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సంగీత అప్పుడే తలస్నానం చేసి వచ్చి వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ ఉండగా అనసూయ పిలుస్తుంది. అత్తయ్య పిలుస్తుంది, త్వరగా వెళ్ళాలి అని వెళ్తున్న తనను ఎవరో వెనక నుండి లాగుతారు. సంగీత వెళ్ళి అతని మీద పడిపోయి తనను తను సముదాయించుకుని నిలబడుతుంది. నన్ను ఎవరు లాగారు అని వెనక్కి చూసిన సంగీత అతన్ని చూసి, నీకేం పని పాట లేవా? నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నావు? నన్ను ఫాలో చేస్తున్నావా అంటుంది కోపాన్ని ప్రదర్శిస్తూ. హలో మేడం, నేనేం మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, పెళ్ళికి వచ్చాను. మీరే నన్ను ఫాలో అవుతున్నారని నాకు డౌట్గా ఉంది. నేనా? నిన్న? నెవర్. అయినా నిన్ను ఎవరు పెళ్ళికి పిలిచారు? మీ బావా. మా బావా అని ఆశ్చర్యపోతుంది. అయినా మా బావకు నువ్వెలా తెలుసు? పరిచయం చేసుకుంటే తెలుస్తుంది. అయినా నీతో నాకేంటి పని అని వెళ్తున్న సంగీతకు అడ్డుగా వచ్చి ఆపుతాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటయ్యా బాబు, కనిపించిన ప్రతిసారి నేను నీతో మాట్లాడాలి అని తెగ విసిగించేస్తున్నావు. ఏంటో చెప్పు. అది నేను అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఈరోజు చెప్పేలా లేడని సంగీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సార్, కిరణ్ సార్, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని పిఏ శరత్ అక్కడికి వస్తాడు. శరత్, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? మాట్లాడుతూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. అది నేను అంటూ సిగ్గుపడుతూ చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. ఇందాకటి నుండి చూస్తున్నా, ఓ ఆడపిల్ల మాదిరి మెలికలు తిరిగిపోతున్నావు. ఏంటి మ్యాటర్? కిరణ్ సిగ్గుపడుతూ, అది నేనేమో నన్ను టెన్షన్గా అడుగుతుంది సంగీత. నేను అని మళ్ళీ సిగ్గుపడతాడు. నీ సిగ్గు కాకులెత్తకెళ్ళా, త్వరగా మ్యాటర్ ఏంటో చెప్పరా మగడా అంటుంది చిరాకు ఫేస్ పెట్టి. ఇదిగో, నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు, నేను చెప్పను, నా మూడంతా పోయింది అని కిరణ్ అక్కడి నుండి వెళ్ళబోతాడు. సంగీత కోపంగా,
ఇంకొకసారి నీతో మాట్లాడాలి అని వస్తే నీ కాళ్ళు చేతులు వెరగొట్టి వీల్ చైర్లో పెడతాను. శరత్కి అక్కడ ఎవరూ లేకపోవటంతో అయోమయంగా చూస్తాడు కిరణ్ వైపు. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళెక్కడి నుంచి. సార్, ఇక్కడ ఎవరూ లేరు కదా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని భయంగా అడుగుతాడు. నీకు ఇంతవరకు బుర్రే లేదనుకున్నాను, కళ్ళు కూడా దొబ్బాయా అని కోపంగా ఇటువైపుకి తిరుగుతాడు. సంగీత ఉండదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా తను అనుకుంటూ ఉన్న కిరణ్ను అలాగే అయోమయంగా చూస్తూ ఉంటాడు శరత్. కిరణ్ సంగీత కోసం వెతుకుతూ ఉంటాడు. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి అంటాడు. సంగీత తన ఫ్రెండ్స్ను పంపించేస్తుంది. ఏంటో చెప్పు. కిరణ్ అక్కడి నుండి వెళ్తాడు. తర్వాత పెళ్లిలో మళ్ళీ కనిపించడు. పెళ్లి అయిపోయినాక సంగీత ఇంటికి వెళ్తుంది. పిన్నిగారు, బాబు ఎక్కడా? ఇలా ఇవ్వండి, వాడిని చూసి 2 రోజులు అవుతుంది. నీ కొడుకును వాళ్ళ నాన్న తీసుకెళ్లాడమ్మా ఇప్పుడే. వాట్? అవునమ్మా, నేను పిల్లవాడి తండ్రిని, నా కొడుకును నాకివ్వండి అని అడిగి తీసుకున్నాడమ్మా. పిన్నిగారు, మీకు అసలు బుద్ధి ఉందా? ఎవరు పెడితే వాళ్లకు పిల్లలను ఇస్తారా? వాడెవడో ఏంటో బాబుని ఎక్కడికి తీసుకెళ్లాడో అని కంగారు పడుతుంది. ఎక్కడికూ తీసుకుపోలేదమ్మా, మీ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు వచ్చే వరకు అక్కడే ఉంటానంటే ఇచ్చాను. అవునా అని ఇంట్లోకి వెళుతుంది సంగీత. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఎవడే ఉంటాడు నా బాబును తీసుకెళ్లినవాడు అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమాంతం తనను ఎవరో ఎత్తుకుని తీసుకెళ్లి కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేస్తాడు అతను. ఎవరు నువ్వు? నన్నెందుకు కట్టేశావు? నా కట్లు విప్పు అంటున్న సంగీత ముఖంపై ఒక్కసారిగా వెలుగు పడుతుంది. కళ్ళు మూసుకుని తెరిచేసరికి అతను ఎదురుగా ఉంటాడు. నువ్వా అని సంగీత అంటుంది. అవును, నేనే. తరువాతి కథ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.